మేడిగడ్డ వల్ల భద్రాచలం మునుగుతుందంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం లేదంటున్నారు భద్రాచలం వాసులు. 20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపునకు గురయ్యేది 30 గ్రామాలే అంటున్నారు. భద్రాచలానికి పోలవరం వల్ల ప్రమాదం పొంచి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతున్నారు. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భద్రాచలం వాసుల స్పందనను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు భద్రాచల ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరిలో ప్రస్తుతం ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని మనం చూడవచ్చు. కేవలం ఒక 50,000 క్యూసెక్ల నీరు మాత్రమే ప్రవహిస్తుంది. ఎగువన కురిసినటువంటి వర్షాలకు దాదాపు జూలై 1 నుంచి ఇప్పటి వరకు వరద నీరు కొద్దో గొప్ప భద్రాచలం దగ్గర ప్రవహిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జూలై 1 నుంచి ఎగువన కురిసినటువంటి వర్షాల నుంచి గోదావరిలోకి నీళ్లు వచ్చాయి. జూలై 10వ తారీఖున అత్యధికంగా 15 అడుగుల దాకా గోదావరి వచ్చింది. అప్పుడు 103,000 క్యూసెక్ల నీళ్లు భద్రాచలం దగ్గర ప్రవహించాయి. కానీ ఇంత తక్కువ ప్రవాహం ఉంది. ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ కేవలం 49,000 క్యూసెక్ల నీరు మాత్రమే భద్రాచలం దగ్గర ప్రవహిస్తున్నట్టు సిడబ్ల్యూసి అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం భద్రాచలం మేడిగడ్డ దగ్గర నీళ్లు నింపితే, డ్యామ్ నింపితే భద్రాచలం కొట్టుకుపోతుంది అంటున్నారు. కానీ ఇదే భద్రాచలం దగ్గర మొదటి వార్నింగ్ లెవెల్కి వెళ్తే నీళ్లు దాదాపు 9,32,000 క్యూసెక్లు, అంటే 43 అడుగులకు ఇక్కడ భద్రాచలం దగ్గర గోదావరి వెళ్తే 9,32,000 క్యూసెక్ల నీరు కిందికి ప్రవహిస్తుంది. అప్పుడు కూడా ఎలాంటి ముంపు ఉండదు. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు పోతే దాదాపు 11,44,000 క్యూసెక్ల నీరు భద్రాచలం దగ్గర డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు కూడా 4-5 గ్రామాలు మాత్రమే ముంపుకు గురవుతాయి తప్ప పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. ఇక మూడవ అత్యంత ముఖ్యమైనటువంటిది 53 అడుగుల దగ్గరకు వస్తే కనుక 14,26,000 క్యూసెక్ల నీరు భద్రాచలం దగ్గర దిగువకు వెళ్తుంది. అప్పుడు దాదాపు ఒక 10-15 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక భద్రాచలం ఇప్పటి వరకు చూసినటువంటి అత్యధిక వరదల్లో 1985 దశకంలో ఒకసారి 75.60 అడుగుల నీళ్లు వస్తే అప్పుడు దాదాపు 27.2 అడుగుల దాదాపు 27.2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇక్కడ ప్రవహించాయి. 2022లో మరొకసారి 71.05 అడుగులకు భద్రాచలం దగ్గర గోదావరి వెళ్తే 24 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం దగ్గర వెళ్ళింది. అప్పుడు కూడా ఎలాంటి నష్టము జరగలేదు. భద్రాచలం కొట్టుకపోలేదు, మునగలేదు. ప్రస్తుతం మనతో పాటు భద్రాచలం నుంచి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. భద్రాచలం ప్రాంతాన్ని వారు ఫస్ట్ చూస్తున్నారు. సార్, భద్రాచలం దగ్గర అంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతున్నట్టు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సార్, దీనికి మీ సమాధానం ఏంటి? ఇది ఎట్లా ఉందంటే బోడుగుండుకి కోడిగుడ్డుకి ముడిపెట్టినట్టుగా ఉంది. వాస్తవంగా భద్రాచలం ముంపుకి గురయ్యేది, లేకపోతే భద్రాచలానికి ప్రమాదం మేడిగడ్డతో కాదు, ఆంధ్రాలో నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రమాదం. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కనుక పూర్తయితే దాని బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం మునుగుద్ది. ఇది ఆ ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే అధ్యయన బృందం ఉందో వాళ్ళే దఫాలుగా ఈ ప్రాంతాలను పర్యటించి అధ్యయనం చేసి ఈ ప్రమాదం ఉందని చెప్తున్నారు. కానీ ఇవాళ ఆ మేడిగడ్డలో అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ నింపడం ద్వారా ఆ ప్రాంతంలో రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది అనుకుంటే నింపొచ్చు, దానివల్ల ఉపయోగం నష్టమేం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పటివరకు గోదావరిలో నీళ్ళే లేవు, చాలా ఇబ్బంది ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని నింపుకొని ఆ నీటిని త్రాగునీటికి, సాగునీటికి అందించాలి అని చెప్పేసి అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప దాన్ని ఒక రాజకీయం చేసి ఆ పద్ధతుల్లో కామెంట్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. రెండోది, నిన్న మన శుక్రవారం నాడు ఖమ్మం ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఖమ్మం జిల్లాలో సింతగాని మండలంలో జగన్నాథపురంలో రైతు భరోసా సభని నిర్వహించారు. రైతు భరోసా సభలో ఖమ్మం జిల్లాలో నువ్వు రైతు భరోసా సభలో నిర్వహించేటప్పుడు భద్రాచలం సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు అసలు పోలవరం విషయంలో నీ యొక్క స్టాండ్ ఏంటి? పోలవరం నిర్మాణం విషయంలో నువ్వెందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నావు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నువ్వేమైనా లాజులుచ్చి పడ్డావా, లేకపోతే మీకు ఆయనకి మధ్య ఏమన్నా ఇవి జరిగాయా ఏంటన్నది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇది సరైనది కాదు. తక్షణం పోలవరం నిర్మాణానికి సంబంధించి దానివల్ల వచ్చేటువంటి నష్టం గురించి మేము అనేక సార్లుగా సిపిఎం పార్టీగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా మీరు మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ పోలవరం సంగతి తేల్చండి. ఒక పక్క ఈ ప్రమాదాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం లేదా మేడిగడ్డ అది ముంపు జరుగుద్ది, ఇది రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్ప వాటితో భద్రాచలానికి ప్రమాదం లేదు. ముఖ్యమంత్రి గారు, దయచేసి భద్రాచలం పట్టణాన్ని మీరు కాపాడాలనుకుంటే
మీరు పోలవరం సంబంధించి ఏంటో తేల్చండి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దెబ్బలాడదాం, మేము వస్తాం. సిపిఎం పార్టీగా మీకు అండగా ఉంటాం. మేము కలిసి దెబ్బలాడదాం, కేంద్ర ప్రభుత్వం మెడకాగి ఉంచుతాం. ఆ పద్ధతుల్లో ఈ పోలవరం నిర్మాణం సందర్భంగా భద్రాచలం ముంపు జరగకుండా ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం వల్ల ప్రమాదం ఉందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా పోలవరం వల్ల ఉంది అనేది అధ్యయన బృందాలు చెప్తున్నాయి. సిడబ్ల్యూసీ చెప్తుంది, అధ్యయన బృందాలు చెప్తున్నాయి. అక్కడ పోలవరం దగ్గర గేట్లు బిగిస్తే చాలు ఇక్కడ 43 అడుగుల నీళ్లు ఉంటాయని చెప్తున్నారు. 43 అడుగుల నీళ్ళు అంటే దాదాపు 9 లక్షల క్యూసెక్ల నీళ్ళు ఇక్కడ స్టే అవుతుంది. మరి దాని గురించి ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారు? మేము అదే చెప్తున్నామండి. భద్రాచలం ముంపు ప్రమాదం అనేది ఇవాళ పోలవరంతోనే ఉంది. పోలవరం నిర్మాణం గనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి హైట్ ఇంతకుముందు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వెలుబుచ్చింది. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెలుబుచ్చింది. ఇగో ఈ హైట్లో కనుక మీరు ఈ లెవెల్లో కనుక నిర్మాణం జరిగితే ఇంత ముంపు మరి భద్రాచలం ఇతర తెలంగాణ ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఈ హైట్ మీరు తగ్గించాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని గట్టిగా, ఆ తర్వాత జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మనం నిలేసాం. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు సిపిఎంగా కానీ కమ్యూనిస్టులు కానీ గట్టిగా అడిగారు. సరే, అంత లెవెల్కి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. కానీ ఇవాళ అటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అనుకునే పద్ధతుల్లో దాని హైట్ పెంచి ఇవాళ 150 అడుగులు మించి ఇవాళ నిర్మాణం చేపడతా ఉన్నారు. అది కనుక జరిగితే ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోద్ది, చాలా తీవ్ర నష్టం జరుగుద్ది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంత రైతులను కాపాడుకోవాలి, ప్రాజెక్టులను కాపాడుకోవాలి, కానీ ముఖ్యమంత్రి గారు రాజకీయాలు చేస్తున్నట్టు కనపడుతుంది. దుమ్ముగూడెం అంటే ఇక్కడ దీనికి సంబంధించి కావచ్చు, మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, రాజకీయాలు అవసరమా? ఇప్పుడు రైతులను కాపాడుకోవడం అవసరమా? ఒకటండి, ఇవాళ రైతు శ్రేయస్సే ముఖ్యం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది, రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఆ రైతులు ఇవాళ ఒక పక్క సాగునీరు లేదు, రెండో పక్క త్రాగునీరు లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సంబంధించి కాళేశ్వరం కానీ ఇది మేడిగడ్డ కానీ దానిలో ఉన్న లోపాలేంటో సవరించి వాటిని ఉపయోగంలోకి తేవాలి తప్ప దాన్ని రాజకీయం చేసి వాళ్ళ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం సరైనది కాదు. రెండో పక్క ఈ పోలవరం నిర్మాణం వల్ల అనేక వందల వేల ఎకరాలు ఇవాళ ముంపు గురవుతాయి. రెండోది, అనేక కుటుంబాలు ఇవాళ వీధుల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. భద్రాచలం నియోజకవర్గం, ఇటు పినపాక నియోజకవర్గం మొత్తం కూడా 2 నియోజకవర్గాల్లో కూడా ముంపు చాలా పెద్ద సంఖ్యలో ఉండబోతుంది అని వాళ్ళ అధ్యయన బృందాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరు రాజకీయం చేయబాకండి, దయచేసి రైతాంగాన్ని రక్షించండి, ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్న సిపిఎం పార్టీగా చెప్తుంది. ప్రస్తుతం గోదావరిలో నీళ్లు లేవు, ఉన్న నీళ్ళని ఎత్తిపోసుకొని తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయం చేస్తున్నట్టు కనపడుతుందని, మేడిగడ్డ నింపితే భద్రాచలం కొట్టుకుపోతుందనేటువంటిది ఒక అబద్ధం ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా 3 ప్రమాద హెచ్చరికలు దాటిన తర్వాత దాదాపు 20 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తే కూడా భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఇటు పినపాక నియోజకవర్గంలో కావచ్చు, అటు భద్రాచలం నియోజకవర్గంలో కావచ్చు, వాజేడు నుంచి మొదలు పెడితే భద్రాచలం చివరి వరకు కేవలం 32-33 గ్రామాలు మాత్రమే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నారు కేవలం మేడిగడ్డ దగ్గర నీళ్లు నింపితే 44 గ్రామాలు కొట్టుకుపోతాయి, భద్రాచలం కూడా కొట్టుకుపోతుందని చెప్పడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిత్యం ఇక్కడ గోదావరితో సహజీవనం చేసేటువంటి ప్రజానికం ఉన్నారు. ఇక్కడ ఎంత అడుగులకు నీళ్లు వస్తే ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి ఆదివాసీ బిడ్డకు తెలిసినటువంటి నేపథ్యం ఉంది. ప్రజలను భయభ్రాంతులను చేయడం తప్ప రైతులకు మేలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కనిపిస్తుంది లేదనేటువంటిది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ముఖ్యంగా నీటిని నిల్వ చేసుకోవడం, నీటిని పొలాలకు మళ్లించి రైతుల యొక్క శ్రేయస్సు కాపాడాలని, అట్లాగే ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ఆ ప్రభుత్వంతో దెబ్బలాడైనా సరే ఎత్తు తగ్గించి భద్రాచలం, ఇటు పినపాక నియోజకవర్గాలను కాపాడాల్సిన ప్రభుత్వం ముందుకు పోవాలని, ఆ రకమైన చర్యలు తీసుకోవాలని భద్రాచలం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ ఖమ్మం జిల్లా కూడా అదే రకమైనటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నట్టు కనబడతా ఉంది. విడుదల నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, భద్రాచలం నుంచి.